వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు: ఒక అర లీటర్ పాలు, ఒక హాఫ్ కప్ పంచదార, ఒక కప్పు జీడిపప్పు, 2 స్పూన్లు గోధుమ పిండి, 1 స్పూన్ నెయ్యి, ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కొద్దిగా పంచదార వేసుకోవాలి. దాన్ని ఈ విధంగా పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పాకం వచ్చిన తర్వాత దాంట్లో ఈ జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి. చేసుకోవాలి. దాంట్లో నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. కొద్దిగా దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని ఆ నెయ్యి వేసుకున్న గిన్నెలో ఇది వేసుకుని స్ప్రెడ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారేలోపు స్టవ్ పై మరొక పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆ గిన్నెలో పాలు వేసుకోవాలి. పాలు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. పాలు ఈ విధంగా పొంగుతున్నప్పుడు పంచదార వేసుకోవాలి. అర లీటర్ పాలకి హాఫ్ కప్ పంచదార సరిపోతుంది. గోధుమ పిండిలో ఈ విధంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన గోధుమ పిండిని మరగబెట్టుకున్న పాలల్లో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. దీంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. కలర్ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. నేను ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇలాచీ ఇష్టం లేకపోతే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. జీడిపప్పు అచ్చు వేసుకున్న దాన్ని ఈ విధంగా తీసుకుని ముక్కలు చేసుకుని ఈ విధంగా దంచుకోవాలి. బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా దంచుకోవాలి. ఆ దంచుకున్న దాన్ని దీంట్లో వేసుకోవాలి. పాలల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకోవాలి. బాక్స్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఈ జార్లో వేసుకోవాలి.
విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఆ బాక్స్లోనే వేసుకుని మూత పెట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. ఒక నైట్ ఉంచినా పర్వాలేదు. చూడండి ఈ విధంగా గట్టిగా అవుతుంది. నేను ఈ గుంటగరిటె తీసుకున్నాను. ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.